మార్చ్ 15 శత్రువు యొక్క లక్షణాలు. సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు మాత్రమే సాతానును ఎదిరించుటకు సాహసిస్తారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడి వానిని ప్రతిఘటిస్తారు. లేఖనాల్లో దెయ్యాలకు అత్యంత శక్తివంతమైన పేర్లు ఆపాదించబడ్డాయి. వాటన్నిటిలో సాతాను అత్యంత బలవంతుడిగా పేర్కొనబడ్డాడు. వాడు బలవంతుడు అని పిలువబడ్డాడు. లూకా 11:21. వాడు ఎంతటి బలవంతుడంటే ఆదాము సంతతి మొత్తాన్ని ఎదిరిస్తూ తన ఇంటిని అనగా తన రాజ్యాన్ని ప్రశాంతంగా ఉంచుకోగలడు. కేవలం రక్తమాంసాలు కలిగిన మానవ శక్తి వానికి సరిపోదని మన అనుభవం చెబుతోంది. క్రీస్తే పరలోకం నుండి వచ్చి వానిని వాని క్రియలను లయపరచాలి. లేని ఎడల మనమందరం మన పాపములలోనే నశించిపోతాము. వాడు అడవిని ఏలే గర్జించు సింహము అని పిలువబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. సింహం గర్జించినప్పుడు ఆ శబ్దానికి ఎర ఎంతగా భయపడిపోతుందంటే అది ఏమాత్రం ఎదిరించలేదు. అప్పుడు సింహం వాటి మధ్య నిమ్మళంగా నడుస్తూ వాటిని మింగివేస్తుంది. సాతాను కూడా పాపుల మధ్య అంత సులభంగా సంచరిస్తూ తన చిత్తానుసారం వారిని వేటాడుతాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2:26. రొట్టె ముక్కతో పక్షిని వలలోకి ఆకర్షించే వేటగాని వలె వాడు వారిని సజీవంగా పట్టుకుంటాడు. నిజం చెప్పాలంటే లోకంలోని పాపులు ఎంతటి అమాయకులుగా ఆత్మస్థైర్యం లేని వారిగా ఉన్నారంటే సాతాను ఒక ప్రతిపాదనతో వారి ముందుకు వస్తే చాలు, వాడు కనీసం చెయ్యి కూడా మెలిపెట్టాల్సిన అవసరం లేకుండానే వారు లొంగిపోతారు. సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు మాత్రమే వానిని ఎదిరించుటకు సాహసిస్తారు. సాతానుకు గల మరో పేరు మహాఘట సర్పము. వాడు తన తోకతో అనగా దుష్ట మనుష్యులతో ఆకాశ నక్షత్రాలలో 3వ భాగాన్ని ఇచ్చి భూమి మీద పడవేసెను. ప్రకటన 12:3-4. వాడు వాయుమండల సంబంధమైన అధిపతి అని కూడా పిలువబడ్డాడు. ఎఫెసీ 2:2. ఒక అధిపతిగా వాడు తన పౌరులందరినీ ఏ సమయంలోనైనా పిలిచి వారి విధులకు హాజరవ్వమని ఆదేశించగలడు. కానీ వానికున్న పేర్లలో అత్యంత శక్తివంతమైనది ఈ యుగ సంబంధమైన దేవత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4. పరిశుద్ధులు దేవునిని ఎలాగైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో పాపులు కూడా తెలియక వానిని అలాగే కొలుస్తారు. కాబట్టి వానికి ఈ పేరు ఇవ్వబడింది. దెయ్యముల స్వభావం కూడా వాటిని బలవంతులుగా చేస్తుంది. ఈ పతనం చెందిన జీవులు ఒకప్పుడు దేవదూతలని, వారి శక్తి ఇంకా పూర్తిగా తొలగించబడలేదని గుర్తుంచుకోండి. దేవదూతల శక్తిని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, ఆయనను స్తుతించుడి అని దావీదు రాశాడు. కీర్తన 103:20.